ఎండాకాలంలో ఎండలైతే విపరీతంగున్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌లైతే చాలా అద్భుతంగా, రసవత్తరంగా కొనసాగుతున్నాయి. పెళ్ళిళ్ళ సీజన్ గూడా బలంగానే ఉన్నది. ఏది ఈ మే నెల, ఏప్రిల్ నెలలో. మరి ఇటువంటి తరుణంలో మన తెలంగాణలో ఒక చరిత్రను సృష్టిస్తున్నారు మన తెలంగాణ వీరులని జెప్పొచ్చు. ఏంటిదబ్బా ఆ చరిత్ర ఏంటిది అనంటే, అత్యధికంగా బీర్లు సేల్ అయినటువంటి రాష్ట్రం ఏందంటే మన తెలంగాణ. అస్సలు మామూలుగా లేదు గదా ముచ్చట. ఇగ అసలు చిల్లు ఒక్కొక్కడు మామూలుగా చిల్ అయితలేడు. మంచిగా బీరు సల్లటి బీరు ముందల పెట్టుకొని చికెనో, మటనో, ఫిషో ముందల పెట్టుకొని తింటుంటే ఆ మజానే వేరుంటది గదా! అట్లనే ఉంది మనోళ్ళది. మామూలుగా లేదు. దాదాపు గత సంవత్సరం కంటే గూడా చాలా మెరుగయ్యిర్రని జెప్పొచ్చు. దాదాపు 2025వ సంవత్సరంలో ఒక 41,00,000 కేసులు సేల్ అయితే, ఈ సంవత్సరం 50,00,000 కేసుల బీర్లు సేల్ అయినాయంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక్క కేసులో 12 బీర్లుంటాయి గదా! 50,00,000 ఇంటూ 12 అంటే 6,00,00,000 బీర్లను ఖతం పట్టించిర్రు మనోళ్ళు. అసలు మామూలు ముచ్చట గాదిగ. ఒక నెలలనే ఇంత తాగుతార్రా బయ్! ఏంది ఈ ముచ్చట అనేసి చాలామంది గూడా అనుకుంటున్నటువంటి సందర్భం. సరే ఏదేమైనప్పటికీ మొత్తానికైతే చాలా ఎంజాయ్ జేస్తుర్రు. తెలంగాణ ప్రజలు మరి అంటే మళ్ళా ఎవరన్నా కామెంట్ గూడా పెడతారు. ఏందిరా బయ్ నీయమ్మ నువ్వు తెలంగాణోళ్ళనే విమర్శిస్తున్నావు. మన తెలంగాణోళ్ళు తాగుబోతులు అంటున్నావు అని గూడా మాట్లాడేటటువంటి వాళ్ళు ఉంటారు. మరి నేనైతే ఏం కల్పించి చెప్పట్లే. ఉన్న ఫ్యాక్టు మనకు రిపోర్ట్‌ల ప్రకారం ఉన్న మ్యాటర్‌నే నేను చెప్పడం జరుగుతుంది గాబట్టి, ఏదేమైనా ఎవ్వరేమనుకున్నా మన తెలంగాణ తాగడంలో టాప్‌లో ఉన్నది. అది గణాంకాలే చెప్తున్నాయి. 6,00,00,000 బీర్లను లేపి పడదెంగిర్రు. మరి సెకండ్ ప్లేస్‌లో ఏముందంటే మన ఆంధ్రప్రదేశ్ ఉన్నది. యాక్చువల్‌గా ఏందంటే ఆంధ్రప్రదేశ్‌లో సరిగ్గా ఏం తాగరు, తినరు అని అంటారు గదా! అట్లేం లేదు. గట్టిగానే ఇస్తుర్రు వాళ్ళు గూడా. మన తర్వాత మనోళ్ళదే సెకండ్ ప్లేస్ ఉన్నది. గోవా మూడో స్థానంలో ఉంది. మహారాష్ట్ర ఇట్లా కొనసాగుతున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ అనేది ఒక బ్రాండ్ ఎట్లయితే క్రియేట్ అయిందో, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఎంతైతే ఉధృతంగా పోరాటం చేసిర్రో, మరి ఈ బీర్లు తాగడంలో కూడా ఉధృతంగా పోరాటం చేస్తూ నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నారు తెలంగాణ ప్రజలు. చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.